నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కిషోరి బాలికలకు 2వ షెడ్యూల్పై అవగాహన కార్యక్రమం. సిడిపిఓ విజయకుమారి. వేసవి శిబిరంలో కిషోరి బాలబాలికలకు నేర్పిస్తున్న ప్రతి అంశం ఎంతో ప్రాధాన్యతతో కూడినదని, ఇలాంటి ఉపయోగకర విద్య, ఋతుక్రమ, పరిశుభ్రత, లైంగిక విద్య పట్ల అవగాహన కల్పించుకోవటం తద్వారా ఆత్మశైర్యంతో ముందడుగు వేయాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని విజయకుమారి అన్నారు. కిషోరి బాలికల వేసవి శిబిరం 2వ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొయ్యూరులో 10 ఇంటర్ తదితర బాలబాలికలకు కిషోరి వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఋతుక్రమ, పరిశుభ్రత, లైంగిక విద్యపై వైద్య శాఖ సిబ్బంది, సూపర్వైజర్స్ తదితర శాఖల వారితో బాలబాలికలకు అవగాహన కల్పించారు. ముందుగా వీరికి ఆట విడుపు ఆటపాటలతో కార్యక్రమం ద్వారా పరిచయం చేసి ఆనందకర అంశాలపై తెలిపారు. ఈ శిక్షణ, అవగాహన కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెల్త్ సూపర్వైజర్స్ మాట్లాడుతూ ఋతుక్రమ అంశాలపై అవగాహన కల్పించారు. లైంగిక విద్యపై పూర్తి అవగాహన కల్పించి భవిష్యత్ ఎదుర్కొనే వాటిని విపులముగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్స్ కనక మహాలక్ష్మి, కొండమ్మ, సునీత, బాలమణితో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థినులు పాల్గొన్నారు. వాడిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏముందమ్మా, మనము ప్యాంట్స్లలో కాటన్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బయట మనకి ఇప్పుడు మ్యాక్సిమం అందరూ బయట స్కూల్స్లో లేదా స్కూల్స్లో ఇస్తున్నారు కదా హాస్టల్స్లలో, అవి బాగా క్లీన్గా ఉన్నాయో ఉపయోగించాలి, కాటన్వే ఉపయోగించాలి. ఉపయోగించిన వెంటనే క్లీన్గా మనం పరిశుభ్రంగా మన శరీరాన్ని పెట్టుకోవాలి. పాత గుడ్డలన్నిటినీ కూడా పడేసి వాటికి బదులుగా కొత్త కాటన్ గుడ్డలను మాత్రమే ఉపయోగించాలి. మళ్ళీ ఉపయోగించే గుడ్డలను శుభ్రంగా ఉతికి ఎండలో ఆరేయడం చాలా ముఖ్యం. ఒకవేళ అవి సరిగా ఉతకకపోతే యోని ప్రాంతంలో మనం ఉపయోగించిన గుడ్డ వల్ల మనకు ఫంగస్ ఇంకా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం మనకు చాలా ఎక్కువగా ఉంటుందని మీరు గ్రహించాలి. ఋతుక్రమ సమయంలో వాడిన కాటన్ గుడ్డని పారేయాలనుకున్నప్పుడు దానిని మంచిగా పేపర్లో కానీ కవర్లో కానీ చుట్టి చెత్త బుట్టలో వేయాలి, లేదంటే దాన్ని కాల్చివేయాలి. శానిటరీ ప్యాడ్స్ గురించి మనం మరికొంత వివరంగా తెలుసుకుందాం. శానిటరీ ప్యాడ్స్ మామూలుగా చాలా ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ గురించి వస్తుంది, ఇది క్లారిటీగా వినండి. దుకాణాల్లో దొరుకుతున్నాయి. అవి గుడ్డతో చేసిన ప్యాడ్స్ కంటే కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటాయి, కానీ అవి సులభంగా ఇంకా సౌకర్యంగా ఉంటాయి. శానిటరీ ప్యాడ్స్ ని ప్రతి 4 నుండి 6 గంటలకు ఒకసారి మార్చుకోవాలి. బాగా తడిగా అనిపించినప్పుడు మార్చుకోవాలి, లేకపోతే దురద మరియు ఇన్ఫెక్షన్లు వస్తాయి. మీరు ప్యాడ్ లేదా గుడ్డని మార్చుకున్న ప్రతిసారి మీ చేతుల్ని సబ్బుతో చాలా శుభ్రంగా కడుక్కోవాలి. వాడిన శానిటరీ ప్యాడ్స్ ని పేపర్ ఎన్నిసార్లు ఒకసారి అంటున్నారమ్మా? 18 సంవత్సరాల పిల్లలు పడిపోవడానికైనా ఇదే ఏజ్, మనం నిలబడడానికైనా ఇదే ఏజ్. మనం ఒక స్టాండ్ తీసుకొని ఏదన్నా మనం అనుకున్నది సాధించాలంటే కూడా ఇదే ఏజ్. ఒక్క 20 సంవత్సరాలు మనం కష్టపడితే వెనకాల ఉండే 80 సంవత్సరాలు మనము చాలా హ్యాపీగా మనం అనుకున్న జీవితము, మనం అనుకున్న ఉద్యోగంలో ఉంటూ ఒక మంచి స్థాయిలో మనం ఉంటూ చాలా హ్యాపీ సంతోషకరమైన జీవితాన్ని మనం లీడ్ చేయొచ్చు. అయితే ఈ 20 సంవత్సరాలు ఏం చేయాలి? చాలా కష్టపడాలి. తల్లిదండ్రులు చాలా వరకు మన పల్లెల్లో ఇప్పుడు ఏజెన్సీ అంటే కూడా ఇంకా చాలా చాలా కష్టతరమైన ఊళ్ళు ఉన్నాయి. మేము రాలేని విలేజెస్ కూడా చాలా మంది ఉంటారు కదా తల్లిదండ్రులు. మరి మీ మీద ఎంతో ఆశతోటి వాళ్ళు చదువుకొని ఉండరు, తరతరాలు ఈ కొండ మీద నివసించే వాళ్ళు, ఏజెన్సీలో ఉండే వాళ్ళు చదువుకొని ఉండరు, కొన్ని తరాలు అలానే చదువుకోకుండా గడిచిపోయింటాయి. అయినా కూడా ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి మా బిడ్డలైనా బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు కాయ కష్టం చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదో చిన్న సదుపాయంతో మిమ్మల్ని మీ మీద ఎంత నమ్మకం పెట్టుకొని వాళ్ళు పెట్టుకున్న విశ్వాసానికి ఒక్కసారి క్లాస్ కొడదాం అందరూ. అంటే తల్లిదండ్రులలో కొంతమంది ఆర్ఫన్స్ పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలు ఉంటారు, ఒక సింగిల్ పేరెంట్ తో నడిచే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అవునా? ఒక తండ్రి
వాళ్ళు ఏమీ అనడం లేదు. మనల్ని ఏమైనా కొడుతున్నారా, చేస్తున్నారా? చదువుకోమని చెప్తారు. నా 20 ఏళ్ళ వరకు కష్టపడండి అమ్మా. కష్టపడితే 80 ఏళ్ళ వరకు మనం మంచిగా జీవించే జీవితము మీ చేతుల్లోనే ఉంటుంది అనే ఆప్షన్ మీకే ఇస్తున్నారు. ఒక చిన్న గేమ్ దగ్గరనే మనము ఒక ఐక్యతగా ఉంటే ఎలా అనిపించింది? గేమ్ ఓడిపోకుండా మన గ్రూప్ గెలవాలి అన్న ఇంట్రెస్ట్ తోటి మీరు ఆడినారు కదా. మరి జీవితం గురించి మనం ఎంత ఆలోచించాలి ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. ఒకసారి బెడ్ మీదకి వెళ్ళే కంటే ముందు, పడుకునే పోయే ముందు ఈ రోజు మేడం చెప్పిన మాటలు నిజమేనా? ఇప్పుడు మేము ఆ రోజు చదువుకోబట్టి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసా? అందరూ సచివాలయంలో పనిచేసే ఎంఎస్కేలు ఉన్నారు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. మేము కూడా మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మీకంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉంటారు. ఆ స్టేజ్ దాటుకొని వాళ్ళు ఒక మంచి చదువుకొని వచ్చినారు కాబట్టి ఈరోజు గవర్నమెంట్లో ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని మీలాంటి వాళ్ళకి మళ్ళీ రోల్ మోడల్